మిత్రులు అడుగుతున్నారు బీజాల సైజును బట్టి మనం సెక్స్ డ్రైవ్ ఎస్టిమేట్ చేయొచ్చునా అని. ఇది హాఫ్ కరెక్ట్. ఏమిటంటే పశువులలో ఆవుకు దూడ పుడుతుంది. అది మొగదైతే 4 ఏళ్ళు కాగానే దాన్ని కోడే అంటారు. అదే ఆడ దూడ అయితే దాన్ని ఆవు అంటాం. ఈ కోడెకు విపరీతమైనటువంటి బాయిస్టరస్ బిహేవియర్ ఉంటుంది. దున్నదు, మనం ఏ పని చెప్పినా చేయదు. దాన్ని పక్కన కట్టేస్తే ఇంకో మేల్ కోడె పక్కన కట్టేసిన దాని మీదకి ఎక్కి సెక్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. విచక్షణ చాలా తక్కువ ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి చీర కొట్టడం అంటారు తెలంగాణలో, మరి ఆంధ్ర ఏరియాలో ఏమంటారు నాకు తెలియదు. 2 కర్రల మధ్యలో పెట్టేసి ఆ బాల్స్ని క్రష్ చేస్తారు. ఆ నొప్పికి అదొక వారం రోజులు గడ్డి కూడా తినడం మానేస్తుంది. అది గోద కనుక లేచి మళ్ళీ తిరుగుతుంది. అప్పుడు అది ఎద్దైపోతుంది. అంటే కోడెకు ఎద్దుకు దేర్ ఇస్ డిఫరెన్స్ ఏమిటి? దాని సైజు తగ్గిపోతుంది, దాని ఫంక్షన్ తగ్గిపోతుంది. సో సైజు కన్నా ముఖ్యంగా దాని ఫంక్షన్ తగ్గిపోవడం వల్ల ఆ బిహేవియర్ కంట్రోల్లోకి వచ్చేసి అది దున్నుతుంది. ఎద్దుకు ఏమిటి, పక్కన ఆవును కట్టేసినా పట్టించుకోదు. వెళ్ళాలి, దున్నాలి, పని చేసుకోవాలి, అంతే దానికి. సో ఎద్దుకు చాలామంది పెళ్ళి కన్నా ముందు కోడేలాగా ఉంటారు, పెళ్ళైన తర్వాత ఎద్దులు అయిపోతారు. సో ఇది సైజ్ కన్నా కూడా దాని ఫంక్షన్, అలా మనం చీర కొట్టినప్పుడు దాని ఫంక్షన్ లాస్ అయిపోతుంది. సో మగవాళ్ళలో ఇర్మెటీరియల్ ఆఫ్ ది సైజు, దాని ఫంక్షన్, టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్ కనుక నార్మల్గా సీక్రెట్ అవుతూ ఉంటే అది చిన్నగా ఉన్న వాళ్ళు కూడా సెక్స్ డ్రైవ్ ఉండొచ్చు. తర్వాత టెస్టోస్టెరాన్ అనేది కేవలం టెస్టికల్స్ నుంచే రాదు, మనం రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజ్ నుంచి, మజిల్స్ నుంచి, అక్కడి నుంచి కూడా వస్తూ ఉంటుంది. ఎవరికైతే టెస్టికల్స్ బాగా పనిచేయవో వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి కూడా దాన్ని కాంపెన్సేట్ చేసుకోవచ్చు, లేదా బయట నుంచి మనం సప్లిమెంటేషన్ ఇచ్చేసి చేసుకోవచ్చు. కనుక దిస్ ఇస్ నాట్ ఏ సైంటిఫిక్ సొల్యూషన్. ఎవరికైతే బాల్స్ చిన్నగా ఉన్నాయి వాళ్ళకు తక్కువ ఉన్నది, ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ డ్రైవ్ ఉన్నది అని అనుకోవడం తర్వాత కష్టము. తర్వాత బాల్స్ సైజు కూడా ఒక్కోసారి హైడ్రోసిల్ అని ఒక కండిషన్ ఉంటుంది. దాంట్లో ఉత్త నీరు వచ్చేసి చూడడానికి ఇంత పెద్దగా ఉంటుంది, గుమ్మడికాయ అంతా కూడా ఉంటుంది. వాడికి అసలు బరి అయిపోతుంది, ఆ పినిస్ అందులో వెళ్ళిపోయి కనిపించని కూడా కనిపించదు. సో సైజుని బట్టి గెస్ చేయడం అనేది రాంగ్ థింగ్. బట్ ఇన్ జనరల్గా అందరికీ నార్మల్గానే ఉంటుంది. వెరీ రేర్గా వెరీ స్మాల్ టెస్టిస్ ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్ మే వర్క్ వెల్. కనుక ఫంక్షన్ చూడకుండా సైజుని బట్టి మనం గెస్ చేయడం అనేది తప్పు. యూజువల్గా పెద్ద పొదుగుంటే ఎక్కువ పాలు ఇస్తాయి, కానీ పొదుగున్నవి కూడా పాలి అనే గేదెలు కూడా చాలా ఉంటాయి. సో పొదుగున్నంత మాత్రాన బాగా పాలిస్తుందని అనుకోవడము, తర్వాత వీడికి సైజు పెద్దగా ఉన్నాయి కనుక వీడు బాగా గొప్ప పోటుగాడు అనుకోవడం పొరపాటు. వాడు నవాబైనా రాజైనా వాడికి అంతకుముందు 300 మంది అమ్మాయిలుని పెళ్లి చేసుకున్నా వాడు కూడా మనిషే. వాడు కూడా 3 నుంచి 5 నిమిషాల కన్నా ఎక్కువ ఎవడేం చేయలేరు. కనుక ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే వీడేదో గొప్పవాడు అని అనుకోవడం పొరపాటు. నిజానికి ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భార్యలకు సంతృప్తి లేక వాడు పక్కింటోన్నా ఎదురింటోన్నా చూసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక న్యాయంగా ధర్మంగా ఉండండి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళండి, మంచి జనరేషన్ క్రియేట్ చేయండి, అందరూ కూడా ఎక్సర్సైజ్ చేయండి. కొన్ని కంట్రీస్లో కంపల్సరీ 2 years డిఫెన్స్లో పనిచేయాల్సి ఉంటుంది. అట్లాంటి రూల్ మన దేశంలో కూడా వస్తే బాగుంటుంది. అప్పుడు ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కూడా హార్డ్ వర్క్ అలవాటు అవుతుంది, దేశభక్తి పెరుగుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కనుక అట్లాంటిది ఏదైనా రావాలని కోరుకుందాం. ప్రతి వ్యక్తి, వాడు మినిస్టర్ కొడుకైనా 2 years డిఫెన్స్లో పనిచేయాల్సిందే, వాడు ప్రెసిడెంట్ కొడుకైనా ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా అందరూ దేశంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నేను డిఫెన్స్లో వెళ్ళను అనడానికి ఉండదు. మరీ కాళ్ళు చేతులు వంకర ఉండి లేదా ఏమైనా డిఫెక్ట్ ఉంటే తప్ప ఇన్ జనరల్గా ఏబుల్ బాడీడ్ పర్సన్స్ అందరూ కూడా పనిచేయాలి. దానివల్ల చాలా వాళ్ళ శరీరానికి మంచిదే, దేశానికి కూడా మంచిదే, దేశభక్తి కూడా వస్తుంది. ఈ క్యాస్ట్ వగేరా ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్నీ కూడా పోతాయి. ఒకసారి ఒక 2 years డిఫెన్స్లో పనిచేసి వచ్చిన తర్వాత క్యాస్ట్ ఫీలింగ్ బాగా తగ్గిపోయి సొసైటీ బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి.